మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సహకార సంఘం నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ ని తొలగించారంటూ డైరెక్టర్లు, సర్పంచ్లు మహబూబాబాద్ కలెక్టరేట్లోని జిల్లా సహకార సంఘ కార్యాలయ అధికారిని ఛాంబర్ ఎదుట బైఠాయించి జిల్లా సహకార శాఖ అధికారినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మధుకర్ రెడ్డి తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. సహకార సంఘం చట్టాలు, నిబంధనలు ఉల్లంఘిస్తూ చైర్మన్ ను పదవి నుంచి తొలగించారని ఆరోపిస్తూ సంఘం డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు జిల్లా సహకార శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. జిల్లా సహకార శాఖ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరసనకారులు తొలగింపు ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి మధుకర్ రెడ్డికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ఆందోళనకారులను శాంతింపజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన డైరెక్టర్లు, సర్పంచ్లు చైర్మన్ తొలగింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బయ్యారం సహకార సంఘం మాజీ చైర్మన్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ అక్రమంగా తనను పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. తనపై తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేసి రాజకీయంగా వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా సహకార శాఖ అధికారినిపై తక్షణమే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిష్పక్షపాత విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బయ్యారం సహకార సంఘం చైర్మన్ తొలగింపు వ్యవహారంలో జిల్లాల్లో రాజకీయ పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా జిల్లా యంత్రాంగం ఈ వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మాకు ఏదైతే చైర్మన్ గా మిమ్మల్ని వెలిగిస్తామనే ఆర్డర్ ఏదైతుందో దాన్ని వెంటనే ఉపసంహరణ చేసుకోవాలనేది మా ప్రధాన డిమాండ్. ఏముంటాయండి, ఏముండదు, ఏమున్నా బ్యాంకు ద్వారా జరుగుతుంది. ఏదో హ్యాండ్ రైటింగ్ తో రాసి ఓచర్ రాసి తీసుకునేది ఏముండదు. జిల్లాలో మస్తుగున్నాయి తీర్థ అన్ని బయటకు వెళ్తాయి. వీరు గతంలో ఎక్కడ పని చేసిండ్రు, అక్కడ వీళ్ళ మీద ఏ ఎంక్వైరీ జరిగింది, ఇంతకుముందు ఉన్న డీసీఓ ఎక్కడ పని చేసిండు, ఆయన ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ తీయచ్చు. చాలా ఉన్నాయి. వారిని మేము ఏదైతే చెప్తానో, వారికి అర్హత అధికారం లేని ఆర్డర్ ఇచ్చిరని ఏదైతే చెప్తానో అది నిజం అయినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, గవర్నమెంట్ కి సరెండర్ చేయాలి. లేదు మేము చేసిన తప్పంటే దాన్ని మీ శిక్ష అడుగున్నాం. ఇప్పుడు మేము చేసిన తప్పంటే ఇప్పుడు నీవంతంగా రాసుకోవాలి. ఆ రోజున పాలక వర్గం మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఒక్క నిమిషం అండి. ఆ రోజు నాకు సభ్యత్వం ఇచ్చినప్పుడు ఏ పాలక వర్గం ఉందో, ఏ సెక్రటరీ ఉందో ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఎట్లా ఇచ్చింది నాకు? తర్వాత 2 సార్లు నేను నామినేషన్ వేస్తా. 2 సార్లు నామినేషన్ వేసినప్పుడు ఆ స్కూటీలో తీసేయాలి. నీకు పట్టాదారు పాస్ పుస్తకం లేదు కాబట్టి నిన్ను తొలగిస్తాను. స్కూటీలో తీసేసిన అంటే నేను దాని జోలికి పోను కదా. నామినేషన్ వేయించుకుంటారు, స్కూటీలో నేను ఓకే అయితే 2 సార్లు. ఇప్పుడు మీకు భూమి లేదు ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తాయా? డీసీఓ చేయాల్సింది ఏ సంఘంలో ఏ పొరపాటు జరుగుతుందో అది సంఘాన్ని విజిట్ చేయాలి, పాలకవర్గ సభ్యులు కూర్చోబెట్టాలి. ఇవే మీ డిఫికల్టీ ఉన్నాయి, ఈ తేడాలు ఉన్నాయి, ఇవన్నీ సరి చేసుకొని మాకు సలహా ఇచ్చి సంఘం లాభాలలోకి నడపాలి. 8,000 మంది సభ్యులు ఉంటాం మా సంఘంలో. నా లెక్క ఒక 4,000 మంది ఉంటారు. అందరినీ తీసేస్తుందా? అంటే వ్యాప్తంగా ఉన్న కదా అందరికి ఇదే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి డీసీఓ ముక్కునే వేసుకుంటాడు. మీకేం కావాలి? నా పేరు విజయ్ కుమారి అండి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ మహబూబాబాద్. బయ్యారం ఇష్యూ వచ్చి పోయిన నవంబర్లోనే కంప్లైంట్ వచ్చిన్నది. కంప్లైంట్ ఏంటంటే అక్కడ నుంచి ఒక అడ్వకేటు రజని అనే ఒక అడ్వకేటు కంప్లైంట్ చేశారు. ఆయనకి ల్యాండ్ లేకుండా సొసైటీలో కంటిన్యూ అవుతున్నాడు, ల్యాండ్ లేని వాళ్ళు సొసైటీలో మెంబర్గా ఉండకూడదని చెప్పి ఆవిడ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు నాకు ముందు ఉన్న డీసీఓ గారు దాని మీద ప్రాపర్గా ఎంక్వైరీ చేశారు. ఈవిడి కూడా ఆయనకి మండలంలో ఎట్లాంటి ల్యాండ్ లేదని చెప్పి తహసీల్దార్ గారితో సర్టిఫికేట్ తీసుకొని తహసీల్దార్తో ఆమె డిక్లరేషన్ తీసుకొని వచ్చి అది కలెక్టర్ గారికి ఫైల్ చేసింది. కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు పంపించారు, మాకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చింది. దాని మీద మేము డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించాము. డిపార్ట్మెంట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్తో ఎంక్వైరీ చేయించినప్పుడు అక్కడ సొసైటీ రికార్డులో కానీ లేకపోతే సొసైటీలో నుంచి కానీ ఆయన రూపాయి లోన్ తీసుకోలేదు, ప్లస్ ఆయన ల్యాండ్ పర్టికులర్స్ ఏవి కూడా సొసైటీలో లేవు. దీని మీద నేను మళ్ళీ తహసీల్దార్ గారికి రాయడం జరిగింది. తహసీల్దార్ గారు రాయడం జరిగినప్పుడు తహసీల్దార్ గారు ఆయనకు పట్టాలో అయితే లేదు కానీ ఏదో అంటే
సాదా బైనామా ఉందని చెప్పి అన్నారు. మరి సాదా బైనామా అంటున్నారు, దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ నేను ఆర్డీఓ గారిని క్లారిఫికేషన్ అడగడం జరిగింది. క్లారిఫికేషన్ అడిగిన తర్వాత సాదా బైనామా అనేది వాళ్ళ మాన్యువల్, అది మాకు సంబంధం లేదు, రెవెన్యూ రికార్డు ప్రకారం ఆయనకి ల్యాండ్ లేదని చెప్పి